రాష్ట్రంలోని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రాము ఉప్పాడ. త్వరలో ఈ రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు శాసనమండలి అభ్యర్థుల ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి మనకి కొంతమంది అభ్యర్థులు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనూ, మరికొంతమంది అభ్యర్థులు కార్పొరేట్ నేపథ్యం కలిగినటువంటి అభ్యర్థులుగాను, మరికొంతమంది అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల యొక్క మద్దతుతోనూ నిలబడుతున్నటువంటి విషయం మనకు కనపడుతుంది. అయితే ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగం ప్రజలందరికీ, సాధారణ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా, అటు పార్లమెంటులో ఎంపీ అభ్యర్థి మొదలుకొని పంచాయతీలో ఒక వార్డు మెంబర్ వరకు ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలందరికీ సమానంగా కల్పించింది. అందులో ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, సాధారణ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఇలా అన్ని వర్గాలని సమానంగా చూస్తూ అన్ని వర్గాలకి కూడా ఈ రాజ్యాంగం ఓటేసే హక్కు కల్పించింది. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి వీళ్ళందరికీ ఉన్నట్లే వాళ్ళందరి మాదిరిగానే ఉపాధ్యాయులు కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశంలో మిగతా వాళ్ళతో ఏమాత్రం ఎక్కువ తక్కువ కానటువంటి పౌరులే. అయితే వాళ్ళకంటే అదనంగా, దేశంలోని మిగిలిన పౌరులందరికంటే అదనంగా ఈ దేశంలో మరికొంతమందికి అదనంగా మరొక ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని ఈ రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అవకాశం ఎవరెవరికి కల్పించబడిందంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళందరికీ కూడా శాసన మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను ఎన్నుకునే అవకాశాన్ని ఇంత పెద్ద స్థాయి కలిగినటువంటి ప్రజాప్రతినిధులకి ఈ రాజ్యాంగం కల్పించింది. వీళ్లతో సమానంగా ఈ రాజ్యాంగం ఉపాధ్యాయులకి, గ్రాడ్యుయేట్స్ కూడా శాసన మండలికి వాళ్ళ ప్రతినిధులను పంపించుకునే అవకాశాన్ని ఈ రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా ఉపాధ్యాయులకి, గ్రాడ్యుయేట్లకు కూడా కల్పించడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగ నిర్మాతలు ఉపాధ్యాయులని పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమానమైనటువంటి హోదాను కల్పించిందన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అదనంగా ఉపాధ్యాయులకి మరోసారి ఓటు కల్పించి మరో ప్రజాప్రతినిధిని చట్టసభలకి పంపించుకునే విసులుబాటుని, పంపించుకునే అవకాశాన్ని రాజ్యాంగ కర్తలు ఎందుకు కల్పించాల్సిన అవసరం వచ్చిందో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సాధారణ ఎన్నికలు, అది పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు, పూర్తిగా అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ప్రలోభాలకు గురి చేస్తూ, ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేస్తూ, కులము, మతము, డబ్బు, ప్రాంతము, ఇలా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఆ ఎన్నికల్లో అనేక మంది లబ్ధి పొందడం అనేది చూస్తూనే ఉన్నాం. దానిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో ఉన్నత విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులు
మిగిలిన ఓటర్ల కంటే భిన్నమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల, ఈ సమాజంలోని వివిధ వర్గాల యొక్క సమస్యల పట్ల, ఈ సమాజంలోని వివిధ రంగాలను గురించి ఉపాధ్యాయులకి మిగిలిన సమాజం కంటే భిన్నమైనటువంటి దృక్పథం వీరికి ఉంటుంది. వీళ్ళు ప్రలోభాలకు లోను కాదు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనల నుంచి వీళ్ళ యొక్క ఆలోచనలు అనే వాటిని ఈ పరిపాలనలో భాగం చేస్తే ఈ దేశం మరింత ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఉపాధ్యాయుల తరఫున కొంతమంది ప్రతినిధులని చట్టసభలకి పంపించుకునే వెసులుబాటుని, గొప్ప అవకాశాన్ని రాజ్యాంగం ఉపాధ్యాయులు కల్పించడం జరిగింది. అయితే సాధారణంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సగటు ఉపాధ్యాయుల మధ్య జరిగే పెద్ద చర్చ ఏంటంటే, అసలు ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మనకు ఎందుకు, వీళ్ళతో మనకు ఒరిగేది ఏముంది, వీళ్ళు ఏమైనా మనకు మంచి పిఆర్సీ తెప్పించగలిగారా, మంచి డిఏ బకాయిలు ఇప్పించగలిగారా, మన మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటే వాటిని లేకుండా చేయగలిగారా, మనకు ప్రమోషన్స్ ఇప్పించగలిగారా, కామన్ సర్వీస్ రూల్స్ తెప్పించగలిగారా, ఇలాంటి అత్యంత సాధారణమైనటువంటి ప్రశ్నలతో ఈ ఉపాధ్యాయుల మధ్య పెద్ద చర్చ అనేది మనం చూస్తూనే ఉంటాం. నిజానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి, ఉపాధ్యాయులకు మాత్రమే పని చేయించుకోవడానికి, ఉపాధ్యాయుల కోసం మాత్రమే పని చేయడానికి ఏర్పాటు కాబట్టి ప్రజాప్రతినిధి ఎంత మాత్రమే కాదనే విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పిఆర్సీలు డిఏలు ఇప్పించాల్సిన పరిస్థితి వస్తే మరి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఓటు కలిగినటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకి ఏపీఆర్సీ డిఏ ఇప్పించాలి ఈ ఎమ్మెల్సీలు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపొందుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులు కాకుండా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి ఏ జీతభత్యాలు ఇప్పించాలి? కాబట్టి ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలను గురించో, ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కరించుకోవడం కోసమని ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని ఏమీ రాజ్యాంగం కల్పించలేదన్న విషయాన్ని, వాస్తవాన్ని ఉపాధ్యాయులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులందరూ తమ యొక్క ప్రతినిధి ద్వారా ఈ సమాజంలోని అన్ని రంగాలను గురించి ఒక విస్తృతమైనటువంటి ఆలోచన విధానంతో, ఒక విస్తృతమైనటువంటి చర్చని చట్టసభల్లో లేవనెత్తడానికి మిగిలిన ఎమ్మెల్యేలు లేదంటే సాధారణ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడుతున్నటువంటి మిగిలిన ప్రజాప్రతినిధులు పార్టీల యొక్క నిబంధనలకి లేదంటే పార్టీల యొక్క పార్టీ అగ్రనేతల యొక్క ఆదేశాలను మీరి కొన్నిసార్లు వివిధ రంగాలకు సంబంధించినటువంటి సమస్యలను చర్చించుకోవచ్చు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని తీసుకుంటే, స్టీల్ ప్లాంట్ గురించి అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా సానుకూలంగా మాట్లాడట్లేదు. అది ఆయా పార్టీల యొక్క రాజకీయ ఎత్తుగడ. మరి అలాంటప్పుడు ఆయా రంగాలను గురించి, ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలను గురించి, వాళ్ళ హక్కులను గురించి మాట్లాడే ఒక ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి ప్రజాప్రతినిధులను పంపించుకునే వెసులుబాటు, అలాంటి అవకాశం ఉపాధ్యాయులకి ఈ రాజ్యాంగం కల్పించడం జరిగింది. మీకు ఈ మధ్య జరిగినటువంటి శాసన మండలి సమావేశాలను గమనించినట్లయితే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున కేఎస్ లక్ష్మణరావు గారు కానీ లేదంటే ఐ వెంకటేశ్వరరావు గారు కానీ శాసన మండలిలో చేసిన ప్రసంగాలను ఒకసారి మీరు విన్నట్లయితే వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి మాట్లాడతారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి పిఆర్సీ డిఏల గురించి మాట్లాడారు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి డిమాండ్ చేస్తారు.
అదేవిధంగా ఖాళీలు భర్తీ చేయమని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల గురించి మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడారు, కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు, ఆర్టీసీని గురించి మాట్లాడారు. అదేవిధంగా అత్యంత ఇప్పుడు మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పుకుంటున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మాట్లాడారు. అదేవిధంగా పోర్టులను గురించి, రోడ్లను గురించి, ప్రైవేటీకరించబడుతున్నటువంటి ఈ విద్యుత్ రంగాన్ని గురించి, ఇలా ఇలా ఈ సమాజంలోని అన్ని రంగాల గురించి కూడా వీళ్ళు మాట్లాడడం మీరు చూసుంటారు. ఇది ఒక ఉపాధ్యాయులందరూ ఎన్నుకున్నటువంటి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ సమాజాన్ని గురించి మాట్లాడాల్సిన, ఈ సమాజాన్ని గురించి ఈ చట్టసభల్లో మాట్లాడాల్సిన అంశాలు, ఈ సమాజాన్ని గురించి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, ఉపాధ్యాయుల యొక్క ప్రతినిధిగా ఈ సమాజం పట్ల ఆ ప్రతినిధికి ఉండాల్సినటువంటి దృక్పథం ఇది. కాబట్టి ఇంతటి విస్తృత పరిధి కలిగినటువంటి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీని మనం కేవలం ఒక ఉపాధ్యాయ సంఘం మీద ఉన్న అభిమానంతోనో, లేదంటే మన వ్యక్తిగతమైనటువంటి సమస్యల పరిష్కారం కోణంలోనో, లేదంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి మనకున్నటువంటి అభిమానం కోణంలోనో, లేదంటే మిగిలిన సామాన్య ప్రజలు ఎలా అయితే డబ్బులకో మరో దానికో ప్రలోభపడినట్లుగా అలాంటి ప్రలోభాలకి లోనై కార్పొరేట్లని ఎన్నుకునే కోణంలోనూ ఆలోచించాలని ఆలోచించకుండా రాజ్యాంగం మన మీద పెట్టినటువంటి ఒక గురుతర బాధ్యతగా దీనిని మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా రేపు జరగబోయే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే గెలిచాక మేము నాయకులుగా నిలబడతామని కాకుండా, గెలవక ముందు నుండి ఎవరైతే ఈ రాష్ట్రంలోనూ హక్కులు కోల్పోతున్న వాళ్ళు కానీ, లేదంటే హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు కానీ, లేదంటే వివిధ రంగాలను నిలబెట్టుకోవాలని ప్రాకులాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోరాటాలకి, వాళ్ళ ప్రయత్నానికి బాసటగా నిలబడిన వ్యక్తులు ఎవరున్నారో చూడండి. ఎవరైతే ఈ రాష్ట్రంలో వివిధ అంశాలకు, వివిధ రంగాలకు చెందినటువంటి, వివిధ వర్గాలకు చెందినటువంటి, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడుతున్నారో, వాళ్ళ హక్కుల కోసం పోరాడేటప్పుడు వాళ్ళ పోట్లాటకి సంఘీభాగంగా నిలబడుతున్నారో, అలాంటి వ్యక్తులకి ఓటేసి మనం మన యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టుకొని ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని చట్టసభలకు పంపించుకుని రాజ్యాంగం, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం మరింతగా నిలబెట్టుకునేటట్టుగా ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా, అది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగాలను నిలబెట్టుకోవడం కోసం, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ఎలాంటి వ్యక్తులకు ఓటేస్తే అది సాధ్యపడుతుందో, ఎలాంటి వ్యక్తులకు ఓటేస్తే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఈ సమాజం పట్ల ఉన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ఆలోచనల్ని శాసన మండలిలో తమ గొంతు ద్వారా వినిపించగలుగుతారో అలాంటి వ్యక్తులకు ఓటు వేయడం ద్వారా మన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. మనం గతంలో చూసాం, కొంతమంది ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎన్నికైతే, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ చుట్టూ తిరగడం, తన అనుయాయులైనటువంటి కొంతమంది, ఒక 10 మందో 20 మందో 100 మందికో ఏవో కొన్ని మేలు చేసి పెట్టడం. అది కాదంటే ఈ మధ్య ఒక ఎమ్మెల్సీని మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా పీఆర్సీని చూసి గగ్గోలు పెడితే
అద్భుతమైన పిఆర్సీ అనే పేరుతో ఆవిడ పాలాభిషేకం చేసిన ఘటనను కూడా మనం చూసాం. కాబట్టి ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా మన యొక్క ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడం కోసం మనకు సంఘాలు ఉన్నాయి. సంఘాలు సాధించి పెట్టలేని ఆర్థిక ప్రయోజనాలు ఏవి ఎమ్మెల్సీలు సాధించి పెట్టలేదు. కాబట్టి మన ఆర్థిక ప్రయోజనాలను సాధన కోణంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను చూడకుండా రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తూ ఒక విస్తృతమైనటువంటి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, ఇలా అనేక వర్గాలకు చెందినటువంటి అనేక ప్రజా సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక ఐక్య వేదిక, ఉమ్మడి అభ్యర్థులుగా, ఒక ఐక్యవేదిక నుండి ఉమ్మడి అభ్యర్థులుగా నిలబడుతున్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థులని చట్టసభలకు పంపించడం ద్వారా మన గౌరవాన్ని మరింతగా మనం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.